చాలామంది చెప్తారు మేము ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం జాబ్ రాలేదని. వాళ్ళకి స్కిల్ లేకే జాబ్ రాదు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా నా సలహా వచ్చేటప్పటికి జెన్ఏఐ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి, బ్లాక్ చైన్కి అసలు ఓపెనింగ్సే లేవలా చెప్తారు. బట్ ప్లీజ్ ట్రస్ట్ మీ. బీటెక్ 2025 ఆర్ డిగ్రీ 2025 పాస్డ్ అవుట్స్ కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాకపోతే ఏ కోర్స్ నేర్చుకోవాలనే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది. మేము రెగ్యులర్గా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, గత 15 ఏళ్ళుగా వాళ్ళు రకరకాల కంపెనీలో సక్సెస్ అయిన దాన్ని బట్టి ఈ వీడియోలో ఇలాంటి స్టూడెంట్స్ ఏ కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలి. ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే కంపెనీస్ చిన్న కంపెనీస్ అయినా పర్వాలేదు, స్టార్టప్స్ అయినా పర్వాలేదు, బట్ నాకు ఫ్యూచర్ స్కిల్స్ మీద వర్క్ చేయాలి, నాకు ప్యాకేజ్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫ్రెషర్స్ అయినా సరే, నేను మాట్లాడుతున్న 2025 పాస్డ్ అవుట్స్ గురించి, మీరు తీసుకోవాల్సిన ఆప్షన్స్ వచ్చేటప్పటికి జనరేటివ్ ఏఐ బాగుంటుంది, బ్లాక్ చైన్ బాగుంటుంది, ఐఓటీ బాగుంటుంది, సైబర్ సెక్యూరిటీ బాగుంటుంది. ఈ 4 కూడా ఎక్కువ క్యాంపస్లో నుంచి మీరు బయటకు వచ్చేసారు కాబట్టి మీకు ఎక్కువ తీసుకునే అవకాశం స్టార్టప్స్లోనే ఉంటుంది. ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు హైర్ చేసే కంపెనీలు మైండ్ సెట్ వేరుంటుంది. మీరు బయట కోచింగ్ సెంటర్స్కి వచ్చేసి ఇప్పుడు బయట ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి ఆ కోర్సెస్ చేస్తారు కాబట్టి జనరల్గా మీరు ఇండియాలో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే ఇక్కడ చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ హైరింగ్కి ఎక్కువ వస్తాయి. అలా కాదు మా దగ్గరికి ఎంఎన్సీస్ వస్తాయని చాలామంది చెప్తారు, కానీ ఎంఎన్సీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో చిన్న కంపెనీస్ ఎక్కువ వస్తాయి. సో మీరు ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండి స్టార్టప్ అయినా పనిచేస్తాను, నేను మిడ్ లెవెల్ కంపెనీ అయినా పనిచేస్తాను, నాకు ప్యాకేజ్ ఇంపార్టెంట్ కాదు, నేను ఒక ఫ్యూచర్ స్కిల్ మీద అంటే ఒక జెన్ఏఐ డెవలపర్ని అవ్వాలి, బ్లాక్ చైన్ డెవలపర్ని అవ్వాలి, ఐఓటీ డెవలపర్ని అవ్వాలి, సైబర్ సెక్యూరిటీ డెవలపర్ని అవ్వాలనుకుంటే ఇది మంచి ఛాన్స్. సో ఫ్రెషర్స్ ఫ్యూచర్ స్కిల్స్ మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ 4 ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 4 ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలామంది చెప్తారు మీకు జెన్ఏఐ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి, బ్లాక్ చైన్కి అసలు ఓపెనింగ్సే లేవలా చెప్తారు. బట్ ప్లీజ్ ట్రస్ట్ మీ. ఈ 4 కోర్సుల్లో మంచి నిష్ కంపెనీస్ కానీ, స్టార్టప్స్ కానీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ హైర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ 4 మీరు కాన్ఫిడెంట్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఇంకో కేటగిరీ, కొంతమంది ఏమంటారంటే మాకు స్టాండర్డ్గా ఎంఎన్సీస్లోనే జాబ్ రావాలి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా రిప్యూటెడ్ కంపెనీస్లో జాబ్ రావాలి అనుకున్న మైండ్ సెట్ ఉండి నేను హార్డ్ వర్క్ చేస్తాను, ట్రెడిషనల్ కోర్సెస్ నేర్చుకుంటాను నేను, అంటే ఫ్యూచర్లో అవి సక్సెస్ అవుతాయో లేవో అలాంటి రిస్క్ ఉన్న కోర్సెస్ వద్దు, అసలు నేను రిస్కే తీసుకోను, నాకు స్టాండర్డ్ కోర్సెస్ నేర్చుకుంటానని మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది స్టూడెంట్స్కి. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు బీటెక్ చదివేటప్పుడు కానీ, డిగ్రీ చదివేటప్పుడు కానీ వాళ్ళకి ఆ కోర్సెస్ కొన్ని కాలేజ్లో ఏదో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫుల్ స్టాక్ జావా ఉంది, ఫుల్ స్టాక్ పైథాన్ ఉంది, ఫుల్ స్టాక్ .NET ఉంది, ఫుల్ స్టాక్ యాంగులర్ జేఎస్ అంటే మీన్ స్టాక్ అంటాం మనం. సో అలాగే ఫుల్ స్టాక్ రియాక్ట్ జేఎస్ అంటే మెర్న్ స్టాక్ అంటాం. మొత్తం మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి జాబ్స్ ఉన్నాయి. చాలామంది చెప్తారు మేము ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం జాబ్ రాలేదని. వాళ్ళకి స్కిల్ లేకే జాబ్ రాదు. సో కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి. ఇది ఒక స్టాండర్డ్ ఆప్షన్. ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా నా సలహా వచ్చేటప్పటికి .NET ప్రిఫర్ చేయండి. .NETకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ లేరు. ఇది నేను చాలా వీడియోలో చెప్పాను ఆల్రెడీ. థర్డ్ కేటగిరీ, అసలు మాకు కోడింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్ లేకుండా జాబ్స్ కావాలి, అంటే ఫ్రెషర్గా జాబ్ రావాలి కానీ కోడింగ్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్న మైండ్ సెట్ కూడా చాలామందికి ఉంటుంది. సో కోడింగ్ ఇంట్రెస్ట్ లేకపోవటం కానీ, లెస్ కోడింగ్ అంటే తక్కువ కోడింగ్ స్కిల్స్తో జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి సెట్ అవ్వరు, మన బ్లాక్ చైన్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి సెట్ అవ్వరు. కాబట్టి ఇలాంటి స్టూడెంట్స్ ప్రిఫర్ చేసే కోర్సెస్ ఎలా ఉండాలంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఆటోమేషన్ టెస్టింగ్ మీద సెలీనియం టూల్ కానీ, సైప్రస్ కానీ, ప్లేరైట్ కానీ, టోస్కా కానీ దీని మీద జాబ్స్ ఉంటాయి. అలాగే డేటా సైన్స్లో కూడా కోడింగ్ కావాలి, పైథాన్ కోడింగ్ చాలా అవసరం ఉంటుంది. బట్ డేటా సైంటిస్ట్లో డేటా ఎనాలసిస్ పార్ట్,
డేటా అనలిస్ట్ పార్ట్ వరకు కోడింగ్తో పెద్దగా తక్కువ పని ఉంటుంది. బట్ నా సలహా ప్రకారం ఏంటంటే డేటా అనలిస్ట్ని అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఛాన్సెస్ ఉన్నవైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే క్వాలిటీ అనలిస్ట్ అంటాం, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఈ 3 అనలిస్టులు అంటే బిజినెస్ అనలిస్టు, డేటా అనలిస్టు, టెస్ట్ అనలిస్టు ఆర్ క్వాలిటీ అనలిస్టు, ఈ 3 పొజిషన్స్కి మాత్రం కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నా సరిపోతుంది. అయితే ఫ్రెషర్స్ వెళ్ళకూడని కోర్సులు, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఎస్ఐపిలో ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి అనుకుంటారు. ఎస్ఐపి ఫికో, ఎస్ఐపి ఎంఎం, ఇలా ఎస్ఐపి హనా, ఫ్రెషర్స్కి ఎస్ఐపిలో జాబ్స్ ఉండవు. అలాగే ఫ్రెషర్స్కి క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, డెవాప్స్, సేల్స్ ఫోర్సు ఇలాంటి స్కిల్స్లో కూడా చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి, సో బట్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్, ఎస్ఐపి, క్లౌడ్ డెవాప్స్ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళే ముందు ఫ్రెషర్స్ 1-2 సార్లు ఆలోచించుకోండి. వాటి మీద ఎక్కువగా జాబ్స్ ఉండే అవకాశం లేదు, తక్కువ అవకాశం ఉంది. అంటే అసలు లేవని నేను చెప్పను, కానీ చాలా తక్కువ. అంటే ఎక్కడో 1-2 కంపెనీలు హైర్ చేస్తాయి. కొన్ని కోర్సెస్ ఇంకా అవాయిడ్ చేయాల్సిన కోర్సెస్ వచ్చేటప్పటికి స్క్రమ్ మాస్టర్ లాంటి కోర్సెస్లో ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉండవు. సో ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉండాలి అంటే మీరు మీ చాయిస్ ఖచ్చితంగా అడ్వాన్స్డ్గా థింక్ చేసి ఫ్యూచరిస్టిక్గా థింక్ చేస్తే, సమరైజ్ చేస్తున్నాను, ఫ్యూచరిస్టిక్గా థింక్ చేస్తే బ్లాక్ చైన్, ఐఓటీ, జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ. స్టాండర్డ్ ఆప్షన్గా థింక్ చేస్తే ఫుల్ స్టాక్లో జావా కానీ, పైథాన్ కానీ, మెర్న్ స్టాక్ కానీ, మీన్ స్టాక్ కానీ, .NET కానీ. లేదు అసలు కోడింగ్ లేకుండా నేను కొంచెం కోడింగ్ తక్కువగా ఫ్రెషర్గా వెళ్ళాలంటే సో టెస్ట్ అనలిస్ట్ అంటే క్వాలిటీ అనలిస్టు, క్యూఏ, టెస్టింగ్ ఇంజనీర్ అంటాం మనం, డేటా అనలిస్టు, బిజినెస్ అనలిస్టు. ఈ ఆప్షన్స్లో అంటే ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, లేవని కాదు. ఇవి కొన్ని కోర్సెస్ మీరు ఎట్లా నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాలనేది. ఎందుకంటే 2025 ఫ్రెషర్స్ మీకు ఫ్రెషర్ టైం పీరియడ్ అంటే మీకు 26 వచ్చేలోపే జాబ్ వచ్చిందనుకోండి, అంటే ఇంకో 6 మంత్స్, ఈ 6 మంత్స్ లోపే జాబ్ వచ్చిందనుకోండి, మీకు చాలా బాగుంటుంది. అలా కాకుండా టైం గడిచే కొద్దీ మీకు ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఎందుకు గ్యాప్ వచ్చింది, మీరు కెరీర్ గ్యాప్గా మళ్ళీ మౌల్డ్ అయిపోతారు. సో ఈ లోపే జాబ్ తెచ్చుకోవాలి. కాబట్టి ఈ జాబ్ తెచ్చుకోవడంలో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం, ఆ సెలెక్ట్ చేసిన కోర్సుని ఇన్డెప్త్ నేర్చుకోవటం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. నేర్చుకునే కోర్సుని, మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సుని ఇన్డెప్త్ నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ఇండస్ట్రీ ఓరియంటెడ్లో నేర్చుకోవాలి. సో కంపెనీస్కి ఇంటర్వ్యూస్లో ఏం కావాలో అవి నేర్చుకోవాలి. కాబట్టి ఈ కోర్స్ తీసుకున్నాను నాకు జాబ్ రాలేదు అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏ కోర్స్కి కొంచెం ఓపెనింగ్స్ బాగున్నాయి, ఏది మీకు రిలవెంట్గా ఉంటుందనేది చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది 2025 బీటెక్ పాస్ అవుట్స్కి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉంటే సో క్వాలిటీ థాట్లో నేను అవైలబుల్గా ఉంటాను. సో ఒక రైట్ కెరీర్ అడ్వైజ్ అనేది ఇవ్వగలుగుతాను నేను. మీరు ఎప్పుడైనా ఈ కెరీర్ అడ్వైస్ కావాలనుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని అమీర్పేటలో నన్ను కలవచ్చు. లేదు మీరు ఆన్లైన్లో మాట్లాడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు నా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు. సో అసలు మీకు ఏ కోర్స్ సెట్ అవుతుంది, ఆ కోర్స్ని ఎట్లా నేర్చుకోవాలనేది నాకున్న అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.